వాక్కులు గుర్తుకు వచ్చి ఉన్న పలంగా వారణాసి చేరలేదట. ఇంకా నేను మరుక్షణం ఆలోచించకూడదు, నేను ఇక్కడ నుంచి పెట్టెపైన చదువుకోడు, ఇక్కడ ఒక జత బట్టలు పెట్టుకున్నాడు, వారణాసి వచ్చేసి ఈ వారణాసి వచ్చి వారణాసి యందు ఒక శివలింగమును ప్రతిష్ఠించి ఘోరంగా ఈ హరికేశవుడు తపస్సు చేశాడు. ఎలాంటి తపస్సు చేశాడంటే భయంకరమైనటువంటి తపస్సు. 8 సంవత్సరాల ఉన్న పిల్లవాడు ఆ తపస్సు ఎలా ఉందంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి ఎముకలు తప్ప, ఎందుకంటే కొత్త గాలి ఉన్న సంచిలాగా ఉన్నాడు, కానీ ఏమీ లేదు, ప్రాణం అయితే నిజంగా ఈశ్వరుడికి పరమ భక్తి మన ప్రాణాన్ని ఆయన నిలబెడతాడు. మనం తిన్నామా తినలేదా, మనం పడుకున్నామా ఇవన్నీ లేవు. మనం అనుకున్నప్పుడు ఇవన్నీ మనకి, మనం మనస భాష కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మేమనుకోండి, అక్కడ ఇంకేముంది. అలా ఉన్నాడు కాబట్టి భీష్ముడు 108 వాళ్ళతో 6 నెలలు ఉన్నాడు. అంటే ఈ హరికేశవుడు ఇలా కొన్ని ఆనందాలతో కాశీ వచ్చేసాడు. ఈ ఆనందవనంలో మరణం అంటే ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈ తపస్సులో ఆయనకి కొన్ని అనుభూతులు కలుగుతున్నాయి. ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయంటే ఏం చెప్తానంటే అందులో